హాయ్ హలో నమస్తే. కెనడాలో విద్యాభ్యాసం చేయాలనుకునేటువంటి స్టూడెంట్స్కు ఇప్పుడు అక్కడ వచ్చినటువంటి కొత్త నిబంధనలు తలనొప్పిగా మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎందుకు ఇలాంటి డెసిషన్స్ అక్కడ గవర్నమెంట్ తీసుకుంది, దీనివల్ల ఇండియన్ స్టూడెంట్స్ పైన ఎలాంటి ఇంపాక్ట్ పడబోతోంది అనేటువంటి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు పృథ్వీరాజ్ గారు, అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ ఆయన. మరి వారితో మాట్లాడదాం, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో మెయిన్గా ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించి వచ్చినటువంటి న్యూ గైడ్ లైన్స్ అసలు ఎందుకు ఇవి వచ్చాయని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనుకుంటున్నారు యాజ్ అన్ అడ్వకేట్? యాజ్ అన్ అడ్వకేట్ చెప్పాలంటే అమ్మా, ఇట్స్ ఏ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఇష్యూస్ అని చెప్పేసి క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుందమ్మా. అంటే ఏ కంట్రీ అయినా సరే తన యొక్క కంట్రీ యొక్క హయ్యర్ అఫీషియల్స్ని లైక్ డిప్లొమాట్స్ని కానీ అండ్ అక్కడ ఉండే అంబసీస్ని కానీ ప్రొటెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు కొన్ని స్ట్రాంగ్ డెసిషన్స్ అయితే తీసుకుంటారు. నిన్న జరిగినటువంటి ఈ ఇజ్రాయెల్ ఎంబసీలో ఉండేటువంటి ఇద్దరు ఎంప్లాయీస్ని షూట్ చేసి చంపేయటం అనేది అమెరికా చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఆర్ ఫ్రెండ్లీ కంట్రీస్. వాళ్ళిద్దరికి ఈవెన్ ఇక్కడ పాలస్తీనా మీద జరుగుతున్నటువంటి స్టెప్స్, ఇజ్రాయెల్ తీసుకునే స్టెప్స్ అన్నిటికీ కూడా అక్కడ ట్రంప్ ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నాడు. అంతేకాకుండా అక్కడ ఉండేటువంటి జ్యూస్కి ఇన్ఫ్లుయెన్స్ కొంచెం గవర్నమెంట్లో ఉంటుంది. ఏ గవర్నమెంట్ అయినా, అమెరికన్ గవర్నమెంట్లో అది ఎవరికైనా జ్యూస్ మీద కొంచెం, జ్యూస్ యొక్క క్రిస్టియన్లో ఉండే జ్యూస్ తెగకి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇజ్రాయెల్ అందుకని ఎవరు వచ్చినా సరే ఈ అమెరికా నుంచి వచ్చేటువంటి ప్రెసిడెంట్స్ ఎవరు ఇన్ఎవిటబుల్ ఆఫ్ ద పార్టీస్ వాళ్ళు సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ట్రంప్ అయితే కొంచెం ఓపెన్గానే సపోర్ట్ ఇచ్చాడు. పాలస్తీనా మీద జరిగినటువంటి వాళ్ళు తీసుకునేటువంటి స్ట్రైక్స్ కానీ, వాళ్ళు తీసుకునే వార్ డిసిషన్ కానీ, ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఏదైతే ప్రధానికి కూడా ట్రంప్ ఎక్కువగా రియాక్ట్ అయ్యాడు. సీయింగ్ దిస్, అక్కడ ఫస్ట్ నుంచి ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి అక్కడ ఉండేటువంటి ఈ పాలస్తీనా సపోర్ట్ ఉండేటువంటి కంట్రీస్ అన్నీ కూడా అండ్ స్టూడెంట్స్ అందరూ కూడా కొంచెం యాసిలేషన్ చేస్తున్నారు ఫస్ట్ నుంచి. అండ్ దిస్ ఈజ్ నాట్ ఏ ఫస్ట్ స్టెప్. ఆల్రెడీ ఇంతకుముందు కూడా సెల్ఫ్ డిపోర్టేషన్ వెళ్తారా, డిపోర్ట్ చేయనా అని చెప్పేసరికి మన ఈవెన్ ఈ యాసిలేషన్కి పాలస్తీనా సపోర్ట్ చేసి వెళ్తున్న యాసిలేషన్కి ఇండియన్ స్టూడెంట్స్ కూడా కొంతమంది డిపోర్ట్ అయ్యి బయటకు వచ్చేసారు. అండ్ కొంతమంది డైరెక్ట్గా డిపోర్టేషన్ ఇచ్చారు, దే ఆర్ లెఫ్ట్ ద కంట్రీ. ఇప్పుడు ఏమైందంటే ఈ హార్వర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కొంతమంది నిన్న జరిగినటువంటి హత్యాకాండకి సంబంధం ఉంది అని చెప్పేసి అక్కడ ఉండే వాళ్ళకుండే ఇన్ఫర్మేషన్స్ వాళ్ళకు ఉంటాయి. దేర్ నెట్వర్క్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ట్విన్ టవర్స్ని ఫేస్ చేసినటువంటి కంట్రీ అది. అటువంటిది మళ్ళీ జరగకూడదని కోరుకుంటా. ఏ కంట్రీ తప్పేం లేదు. బట్ స్టూడెంట్స్ మన వాళ్ళు ఇప్పుడు దగ్గర దగ్గర 600 ఆడ్ స్టూడెంట్స్ అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. 688 ఐ థింక్. అండ్ కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది 2025-2026. ఈ అకాడమిక్ కూడా చాలామంది యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ద్వారా అండ్ జాయింట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ యూనివర్సిటీస్, అనేకమైన యూనివర్సిటీ సైన్ ఇన్ అయినాయి. మన జేఎన్టీ యూనివర్సిటీ కూడా సైన్ ఇన్ అయినాయి. ఇక్కడ వాళ్ళు 5 years కోర్స్ ఉంటుంది. 2 years ఇండియాలో చేస్తారు. అండ్ తర్వాత అక్కడికి ఇక్కడ యూనివర్సిటీతో అక్కడ యూనివర్సిటీ కొలాబరేట్ అయిన వాళ్ళు అక్కడికి మళ్ళీ కంటిన్యూ చేసి దెన్ డైరెక్ట్గా మాస్టర్ డిగ్రీస్ చేస్తూ ఉంటారు. ఈ ప్రోగ్రామ్స్ మనం అనేక యూనివర్సిటీస్ తోటి రిలేషన్స్లో ఉన్నాం. మన జేఎన్టీయూ కానీ ఆల్ రెప్యూటెడ్ యూనివర్సిటీస్, టాప్ 10 యూనివర్సిటీస్ అన్నీ కూడా ఈ జాయింట్ ఎడ్యుకేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. వీళ్ళు ఎప్పుడైతే ఈ హార్వర్డ్ యూనివర్సిటీలో వాళ్ళ స్టూడెంట్స్ యొక్క మద్దతు ఉంది అని చెప్పి తలిచారో ఇమీడియట్గా ఏమన్నారంటే మీరు అందరినీ ఫారెన్ స్టూడెంట్స్ అందరినీ ఇక్కడి నుంచి పంపించండి ఫస్ట్. నో సెకండ్ థాట్ ఆఫ్ ఇట్, ప్లీజ్ సెండ్ దెమ్ ఆఫ్ అని చెప్పేసి. అండ్ డోంట్ గెట్ అడ్మిషన్ విత్ ద న్యూ స్టూడెంట్స్ అన్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ మీద ఇది ఫస్ట్ టైం కాదు. హార్వర్డ్ యూనివర్సిటీ మీద ఆల్రెడీ సంధ్య ఈ ఫెడరల్ ఫండ్స్ ఏదైతే ఉందో అది ఆపేసింది గవర్నమెంట్. ఇంకా ఫెడరల్ ఫండ్స్ ఇవ్వము, మీరు ఓన్గా అటానమస్గా రన్ చేసుకోండి అని చెప్పింది. ఎందుకంటే ఫెడరల్ ఫండ్స్ అనేది వాట్ వి కాల్ దిస్ స్కాలర్షిప్స్ కానీ అండ్ ఈ గవర్నమెంట్ సపోర్టెడ్ ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి. అవన్నీ ఆపేసేసి మేము ఇవ్వని చెప్పింది. ఇప్పుడు సెకండ్ బిగ్ సెట్ బ్యాక్. ఆల్మోస్ట్ ఆల్ యూనివర్సిటీస్ అక్కడ ఉండేటువంటి టాప్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఫారెన్ స్టూడెంట్స్ మీద ఎక్కువ ఆధారపడతాయి. వాళ్ళ నమ్మకం ఏంటంటే హార్వర్డ్ యూనివర్సిటీ గాట్ గుడ్ లింక్ విత్ ద కమ్యూనిస్ట్ కంట్రీస్ లైక్ చైనా అండ్ రష్యా. వీళ్ళ యొక్క ఇంపాక్ట్ ఉంది, వీళ్ళకి ఈ అరబిక్ కానీ లేకపోతే పాలస్తీన్ కంట్రీస్కి ఇచ్చే సపోర్ట్ ఇస్తున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి యాసిలేషన్ అన్నిటికీ కారణం వేరే అని చెప్పి వాళ్ళ దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఏదో ఉంది. ఫర్ దట్ దే హ్యాస్ టు ఆస్క్ ప్లీజ్ లీవ్ ద కంట్రీ ఇమీడియట్లీ.
దానికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఇప్పుడు కొత్తగా 2025-26 కొత్తగా అడ్మిషన్ మొదలు పెట్టాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్ దట్ వాట్ నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే 688 స్టూడెంట్స్ ఇండియన్స్ ఉన్నారు. అండ్ మిగతా ఫారిన్ కంట్రీస్ వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ అనేకమైన కోర్సెస్ ఉంటాయి, నాట్ ఫర్ ఎంఎస్, బీటెక్ స్టూడెంట్, ఐ మీన్ టెక్నికల్ బ్యాచిలర్ డిగ్రీ స్టూడెంట్స్ అండ్ ఆల్సో మాస్టర్ డిగ్రీస్ అండ్ స్కాలర్ అండ్ పిహెచ్డీస్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వెళ్ళిపోమంటే ఇప్పుడు ఆల్టర్నేటివ్గా ఇంకో యూనివర్సిటీ ఎత్తుక్కోవాలి వాళ్ళు. సేమ్ సబ్జెక్ట్స్ ఉండాలి అక్కడ. అండ్ ఆల్సో అక్కడ ఉండే మెంటర్స్ చూసుకోవాలా, ఇవన్నీ చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. ఐ థింక్ ఇది నిజంగా చెప్పాలంటే ఏ కంట్రీ అయినా సరే ప్రెస్టీజియస్గా ఎంత తీసుకున్నా సరే స్టూడెంట్ భవిష్యత్తుకు మాత్రం గట్టి ఇబ్బంది అని చెప్పేస్తుంది. అది అంటే ఇప్పుడు కొత్త అప్లికేషన్లు రిజెక్ట్ చేయడం ఆల్మోస్ట్ 30% కోత పెట్టినట్టుగా తెలుస్తుంది. అవునమ్మా. సో దానివల్ల జరిగే ఇంపాక్ట్ కన్నా ఉన్న స్టూడెంట్స్ని కూడా చాలా సేవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా. అవునమ్మా. సో మరి అక్కడ ఆల్రెడీ చదువుతున్నటువంటి అకాడమిక్ ఇయర్ కంటిన్యూ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ ఫ్యూచర్ అసలు ఎలా ఉంటుంది సార్? వాళ్ళు ఎలాంటి హర్డిల్స్ ఫేస్ చేయాలి కంట్రీలో? ఇమ్మీడియట్గా మీరు వేరే యూనివర్సిటీస్ చూసుకోమని చెప్పడం జరుగుతుంది. ఆల్మోస్ట్ యూనివర్సిటీస్ చూసుకుంటాం అంటే పెద్ద ఇబ్బంది కాదు సద్య, ఎందుకంటే ఇంకా యూనివర్సిటీస్ ఉన్నాయి. అందులో హార్వర్డ్ యూనివర్సిటీ ఈజ్ ద టాప్ 10 యూనివర్సిటీలో ఉండేటువంటి యూనివర్సిటీ. అండ్ ఆటోమేటిక్గా మిగతా యూనివర్సిటీస్లో వాళ్ళ ప్రవేశం దొరకదనేం కాదు. కాకపోతే ఇక్కడ కొంచెం ఇబ్బంది ఏమొస్తుందంటే స్టూడెంట్ అక్కడ అలవాటు అయిపోతారు, ఆ యూనివర్సిటీలో లెక్చరర్స్ ప్రొఫెసర్స్ తోటి వాళ్ళతో అలవాటు అయిపోతారు. అందుట్లో మాస్టర్ డిగ్రీస్కి వీళ్ళకి వెళ్తుంది అందు కూడా మాస్టర్స్కి ప్రో మాస్టర్ డిగ్రీస్ అండ్ మాస్టర్ డిగ్రీస్ చేసేవాళ్ళు. వీళ్ళందరూ ఏమవుతున్నారంటే సెట్ బ్యాక్ అవుతారు. అందుట్లో హార్వర్డ్ యూనివర్సిటీ అనేది ఇట్స్ ఎన్ టాప్ 10 యూనివర్సిటీలో ఒక యూనివర్సిటీ. దాంట్లో సీట్ రావటం గొప్ప. అంటే ఏంటి, సీట్ వచ్చినోడు ఎవరు ఉంటారు, మెరిటోరియస్ స్టూడెంట్ ఉంటాడు, నార్మల్ స్టూడెంట్ ఉండడు. మెరిటోరియస్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇంకా సెట్ బ్యాక్ అవుతున్నారు అన్నమాట దానివల్ల వాళ్ళు. కానీ ఈ వేరే యూనివర్సిటీస్కి వెళ్ళాలా అని చెప్పి హార్వర్డ్ యూనివర్సిటీ అప్లికేషన్ మళ్ళీ గవర్నమెంట్ పెట్టుకుంటే, సరే నీకైతే 6 పాయింట్స్ ఇస్తున్నాను, ఈ 6 పాయింట్స్ అనుగుణంగా మీ వాళ్ళు ఉండమని చెప్పు ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ని అని చెప్పేసి చెప్పడం జరిగింది అక్కడ. ఆ 6 పాయింట్స్ ఏంటంటే సోషల్ నెట్వర్క్ వాళ్ళకి ఏదైతే ఉందో ఆ నెట్వర్క్ అంతా హ్యాండ్ అవుట్ చేయాలి. అండ్ ఫర్దర్గా కూడా వాళ్ళు ఎటువంటి యాసిలేషన్స్లో పార్టిసిపేట్ చేయమని చెప్పి ఒక కన్ఫర్మ్డ్ మెసేజ్ మాకు రావాలి అని చెప్పేసి 6 గైడ్ లైన్స్ వాడుతూ డ్రాప్ చేశారు. అకార్డింగ్లీ దే హ్యావ్ టు ఫాలో దట్. అండ్ అది ఫాలో అయితే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అని ఇంకా నెగోషియేషన్స్ నడుస్తున్నాయి. బట్ ఒకటి, వెన్ యూ ఆస్క్ సంధ్య యాజ్ అన్ అడ్వకేట్ చెప్పమంటున్నారు కాబట్టి, ఇక్కడ యూనివర్సిటీ ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి వెళ్ళిపోవాలంటే ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు ద ఫ్రీడమ్ ఆఫ్ ఎనీ పర్సన్. అక్కడ ఫ్రీడమ్ అనేసరికి వెంటనే కోర్ట్స్ ఇంటర్వెన్ అవుతాయి. అక్కడ సుప్రీం కోర్ట్ అండ్ ఫెడరల్ కోర్ట్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. వాళ్ళు ఖచ్చితంగా పిటిషన్స్ పడతాయి. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండ్ మై ఫ్రెండ్స్ కొలీగ్స్ హూ ఆర్ వర్కింగ్ దేర్ యాజ్ అన్ అడ్వకేట్స్, వాళ్ళు కూడా ఆల్రెడీ పిటిషన్స్ ఫైల్ చేస్తారు అని చెప్పేది నాకు ఐ గాట్ సమ్ కాల్స్ బై నోయింగ్ దట్. అక్కడ వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ వాళ్ళు పిటిషన్స్ ఫైల్ చేసే ఉద్దేశం ఉన్నారు. అండ్ దే ఆర్ గోయింగ్ టు స్టాప్ ఇట్. ఇట్ ఈస్ నాట్, బట్ ఇట్స్ ఎ సెట్ బ్యాక్. సో బట్ దాని ఇంపాక్ట్ అనేది నెక్స్ట్ అంటే 2025 to 26 వాళ్ళపైన ఇంపాక్ట్ పడుతుంది. అంటే ఈ జడ్జిమెంట్ వచ్చి వీళ్ళు ఫైట్ చేసేది. సో మరి వాళ్ళకి ఉన్నటువంటి ఆప్షన్స్ ఏమై ఉండొచ్చు, ఇంకా మనకి బెస్ట్ యూనివర్సిటీస్ కానీ, లేదా వాళ్ళు ఎలాంటి కెరియర్ని మలుచుకోవాల్సి ఉంటుంటారు? మెయిన్గా సంధ్య యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఏంటంటే కొంతవరకు పీరియడ్ ఇండియాలో చేస్తారు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ కూడా అది కొలాబరేటెడ్ ప్రోగ్రామ్. తర్వాత అంతా కూడా అక్కడ కంటిన్యూ చేస్తారు. కంటిన్యూ చేయటం అంటే దే యూస్ టు టేక్ ఏ కాల్ లైక్ రిమైనింగ్ పీజీ అంతా ఎంఎస్ అంతా అక్కడ కంప్లీట్ చేయాలి. వీళ్ళకి పెద్ద గడ్డు కాలం, బికాస్ 2 years కంప్లీట్ అయిపోతారు, లేకపోతే ఫస్ట్ ఇయర్లో ఉంటారు. వీళ్ళ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ యూనివర్సిటీస్ కూడా మెరిటోరియస్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. దాంట్లో ఎంట్రన్స్లో సెలెక్ట్ అవుతారు, టాప్ ర్యాంకర్స్నే సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ అయితే డోర్ ఈజ్ క్లోజ్. 2025-2026 అంటే ఇక్కడ 2025కి ఇండియాలో కంప్లీట్ అయ్యేటువంటి బ్యాచిలర్ డిగ్రీస్ వాళ్ళు కంటిన్యూషన్ ఆఫ్ ద బ్యాచిలర్ డిగ్రీకి అక్కడికి వెళ్తారు. అంటే ఇక్కడ 2 years బ్యాచిలర్ డిగ్రీ చేస్తారు సంధ్య, 1 year అక్కడ బ్యాచిలర్ డిగ్రీ చేస్తారు, మళ్ళీ 1.5 year దెన్ పీజీకి కూర్చుంటారు. వాళ్ళకి ప్రోగ్రామ్ ఒకటి డిజైన్ అయిపోద్ది, ఇన్ని సబ్జెక్ట్స్ ఇక్కడ చేయాలి, ఇన్ని సబ్జెక్ట్స్ అక్కడ చేయాలి అని. ఆ ప్రోగ్రామ్కి ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. మెయిన్గా ఈ స్టెమ్ ప్రోగ్రామ్ ఉండేవాళ్ళు ఉంటారు ఎక్కువ మంది. దీంట్లో అన్నీ కూడా స్టెమ్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ కొలాబరేటెడ్ యూనివర్సిటీస్. వాళ్ళకి మాత్రం తర్వాత సబ్జెక్ట్స్ కంటిన్యూ అవ్వాలంటే కొంచెం ఇబ్బంది.
ఆటోమేటిక్గా యూనివర్సిటీస్ ఆర్ వెరీ పవర్ఫుల్. దే విల్ లుక్ ఆఫ్టర్ ఆల్టర్నేటివ్ యూనివర్సిటీస్. ఒకటే కాదు కదా, ఇంకా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి అక్కడ. అండ్ అటే యూరోపియన్ కంట్రీస్లో అనేకమైన యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆప్ట్ చేసుకోవచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. బట్ డ్రీమ్స్ విల్ బి షార్టెడ్ ఫర్ సమ్ టైమ్. అంటే వాళ్ళకి అంటే ఒక రకమైనటువంటి క్వశ్చన్ మార్క్ కూడా రేజ్ అవుతుంది, వాట్ నెక్స్ట్ అనేది. అయితే సార్ కొంతమంది రీసెర్చ్ పర్పస్ మీద కూడా వెళ్తూ ఉంటారు, రీసెర్చ్ చేస్తూ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, ఆ కంప్లీట్ అయ్యే స్టేజ్లో కూడా ఉంటారు కదా, మరి వాళ్ళకి ఎలాంటి? వాళ్ళకైతే ఇబ్బంది సంధ్య, ఎందుకంటే మెంటర్ అనేవాడు ఒకడు ఉంటారు, ప్రొఫెసర్ ఉంటారు. ఆ ప్రొఫెసర్ విల్ గివ్ ద గైడెన్స్ టు దిస్. పేపర్ సబ్మిషన్ ఉంటుంది, పేపర్ సబ్మిషన్ సర్క్యులేషన్ యూనివర్సిటీ విల్ బి సర్క్యులేటింగ్ ఆఫ్. ఈ పేపర్ పబ్లికేషన్స్ దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ పేపర్ అంతా ప్రిపేర్ చేసుకుని టాపిక్ వాళ్ళు రీసెర్చ్ చేసి కంప్లీట్, వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కూడా కొంచెం టైం డిలే అవుతుంది వాళ్ళు రీసెర్చ్ కంప్లీట్ చేయడానికి. బట్ దే హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ ఆల్టర్నేటివ్ యూనివర్సిటీస్. మెయిన్గా ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీస్ వాళ్ళు కొంతవరకు, పీజీ డిగ్రీస్ వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ మాస్టర్స్ విల్ బి లిటిల్ ఎడ్యుకేషన్లో అడల్ట్స్ అని చెప్పచ్చు వాళ్ళు, ఎందుకంటే దట్ విల్ బి ద లాస్ట్ కోర్స్ ఫర్ దెమ్. పిహెచ్డీ అంటే దట్ దేర్ ఈస్ నో అదర్ సబ్జెక్ట్ ఫర్ దెమ్ డాక్టరేట్. అందుకని వాళ్ళకి మిగతా యూనివర్సిటీస్ కూడా కొంచెం రిలేషన్స్ ఉంటాయి, ర్యాపోస్ ఉంటాయి. మనకి మెయిన్ ఏంటంటే ఫస్ట్ నుంచి నేను చాలా ప్రోగ్రామ్స్లో చెప్పాను సంధ్య, స్టూడెంట్స్ వెన్ యూ గో టు అమెరికా ఆర్ లండన్ ఆర్ ఇంగ్లాండ్ ఆర్ యూరోప్ ఆర్ కెనడా, ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్, మొత్తం ఎతకండి. ఇటువంటి కష్టకాలాలు వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. ఎప్పుడు ఆ ఒక్క చోటే ఉండి ఒక రీజన్లో ఉండి మిగతా దానికి ఎక్స్ప్లోర్ అవ్వకుండా ఎక్కడో రూమ్ తీసుకుని, బయట ఎక్కడో రూమ్ తీసుకుని, హాస్టల్కి దూరంగా, యూనివర్సిటీకి దూరంగా ఉండే వాళ్ళకి ఈ టైంలో చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే బయట ఎక్కువ యూనివర్సిటీతో అటాచ్మెంట్ ఉండదు వాళ్ళకి. ఎడ్యుకేషన్ తర్వాత దే విల్ గో అవుట్. ఇక్కడ యూనివర్సిటీస్ లాగానే అక్కడ బిహేవ్ చేయాలంటే కొంచెం కష్టమే. కల్చర్ తెలియాలి అంటే ముందు ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఆ యూనివర్సిటీస్లో మన సేమ్ కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి సంధ్య, స్పెషల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ యూనివర్సిటీలోనే ఉంటాయి. ఇంకో యూనివర్సిటీ వెళ్ళాలంటే ఆ కంట్రీలో ఉండకపోవచ్చు, ఇంకో కంట్రీ వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు. లేకపోతే ఇంకొక యూనివర్సిటీ వీళ్ళని యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కొత్త యూనివర్సిటీ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి మెయిన్ పిహెచ్డి చేసే వాళ్ళకి. అండ్ మెయిన్ ఏంటంటే మెంటర్ డిఫరెన్స్ వచ్చేస్తాయి. అంతకుముందు ఉండేటువంటి మెంటర్ కొంచెం ఒక ప్రిపేర్ చేసేసి ఉంటాడు, కొత్త వాళ్ళు అంత ఈజీగా అండర్స్టాండింగ్ కండిషన్స్ కొంచెం ఇబ్బంది ఉంటుంది. బట్ ఇట్ ఈస్ నాట్ ఓకే, ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ డిఫికల్ట్, బట్ కష్టమైతే కష్టమే అని చెప్పచ్చు. అయితే ఇది ఇప్పుడు ప్రెసెంట్ హార్వర్డ్ యూనివర్సిటీ తీసుకున్నటువంటి డెసిషన్ చూడొచ్చు, తర్వాత ఇది ఏమైనా ఫర్దర్గా అదర్ యూనివర్సిటీస్ కూడా పాకే ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు? ఇట్ డిపెండ్ అపాన్ ద what we call information they got, whatever the information. ఫస్ట్ నుంచి ఐ థింక్ ట్రంప్ వచ్చిన 1 month నుంచో 2 months నుంచో హీ స్టార్టెడ్ దిస్ రోలింగ్ అప్. యూనివర్సిటీస్ కొంచెం దే ఆర్ అక్కడ నక్సలైట్స్ అక్కడ యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి వాట్ వీ కాల్ షెల్టర్లు ఇస్తున్నాయి. ప్లీజ్ బీ కేర్ఫుల్, డోంట్ ఎంకరేజ్ దెమ్, డోంట్ ఇదంటే యూనివర్సిటీస్ ఆల్సో ఫస్ట్ టైం దే రియాక్టెడ్ అగెనెస్ట్ ద ట్రంప్. తర్వాత వాళ్ళు కూడా కొంచెం ట్యూనింగ్ మార్చుకున్నారు. అండ్ దోస్ యూనివర్సిటీ ఫస్ట్ నుంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మీద కొంచెం ట్రంప్ యొక్క కళ్ళు ఎక్కువే పెట్టాడని చెప్పచ్చు. అది అక్కడ ఉండేటువంటి పోలీస్ వ్యవస్థ లాగా అక్కడ హోమ్ గార్డ్ వ్యవస్థ ఉంటుంది, అక్కడ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ ఉంటుంది. వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి ఉంటుంది. అక్కడ ఉండేటువంటి సీక్రెట్ ఏజెన్సీస్ వాళ్ళు ఏం చెప్తారు, బికాస్ అటాక్ ఈజ్ అటాక్. మన అటాక్లో మనం అటాక్ అయినప్పుడు మనకు ఎక్స్పీరియన్స్ పొందాము. ప్రతి వాడికి ఒకటి ఉంటుంది, ఏముంటుంది, ఇటువంటిది ఇంకోటి జరగకూడదు అని చెప్పి. అటువంటి జరగకూడదు అనుకున్నప్పుడు ఆ కంట్రీ తీసుకునే సెక్యూరిటీ వాళ్ళు తీసుకునేటువంటిది ఆటోమేటిక్గా ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ దిస్, కెనడా ఆల్సో స్టార్టెడ్ సమ్ రెగ్యులేషన్స్. వాళ్ళు కూడా స్టూడెంట్ రెగ్యులేషన్స్ ఏవో మారుస్తున్నారని ఐ హర్డ్ ఆఫ్ ఇట్. డెఫినెట్లీ వీసాస్కి సంబంధించి కూడా వాళ్ళు చాలా డెసిషన్స్ తీసుకున్నారు రీసెంట్ టైమ్స్లో, వాటిని కూడా టైట్ చేశారు. ఇప్పుడేమో స్టడీ వాటికి సంబంధించి కూడా 30% కోత విధించడం అంటే
మళ్ళీ మన వాళ్ళకి ఇక అటువైపు వెళ్ళి చదవాలి అనేటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్కే అయిపోతుంది. సో ఎలా అంటే మన ఇండియన్స్ ఇప్పుడు ఎలాంటి ప్రికాషనరీగా ఆలోచించాలంటారు అదర్ కంట్రీకి వెళ్ళి చదువుకునే ప్రికాషనరీ యూనివర్సిటీస్ మెనీ యూరోపియన్ కంట్రీస్ చాలా వరకు కొన్ని కంట్రీస్ అయితే ఇండియా కూడా వచ్చినాయి. ఆస్ట్రియా ఐ థింక్ కేమ్ టు ఇండియా, ఆస్ట్రియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కేమ్ టు ఇండియా అండ్ దే డెమాన్స్ట్రేట్. ఈవెన్ ఆస్ట్రేలియా ఆల్సో, ఆస్ట్రేలియా అండ్ యూరోపియన్ కంట్రీస్ కొంత వాళ్ళు వచ్చి మా కంట్రీకి రండి మీరు, మేము ప్రొవైడ్ చేస్తామన్నారు. మనం ఏదైనా ఫారెన్ ఎడ్యుకేషన్ చేయాలా, లేకపోతే అంటే ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి యూఎస్ వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు, యూరోప్ నుంచి యూఎస్ వెళ్ళే వాళ్ళు. ఇఫ్ ఇట్ ఆల్ యూ వాంట్ టు గో, the child who want to go to US need not to be a student of US alone. ఇంగ్లాండ్లో చేసుకోవచ్చు అండ్ కెనడాలో చేసుకోవచ్చు అండ్ అక్కడ ఉండేటువంటి యూరోపియన్ కంట్రీస్లో ఫ్రాన్స్లో చేసుకోవచ్చు. బై దట్ ఇఫ్ ఎట్ ఆల్ దే ప్రూవ్ దెమ్సెల్ఫ్ ఆటోమేటిక్గా వాళ్ళు కూడా యూఎస్ వెళ్ళచ్చు. అంతేగాని అక్కడ ఈవెన్ దోస్ ల్యాండ్స్ ఆర్ వెరీ మచ్, ఫ్రాన్స్ ఈజ్ డెవలప్డ్ కంట్రీ and many European countries are developed countries, and Canada is also a good country for educational and industrial background, and Australia is there. Australia అయితే రెడ్ కార్పెట్ వేస్తుంది ఇప్పుడు, రండి మా కంట్రీకి రండి, మీరు మీకు భవిష్యత్తు బాగుంటుంది ఇక్కడ అని చెప్పేసి అంటుంది. కంట్రీ అనేది పెట్టుకోకుండా మెయిన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మెయిన్, అది కూడా కాకుండా ఇండియా ఈజ్ ఆల్సో చేంజ్డ్ వెరీ మచ్. ఒకప్పుడు ఇండియాలో ఇప్పుడు లేదు. నౌ జీడిపిలో చూసుకుంటే టాప్ 4లో మనం ఉన్నాం. ఇండియాలో కూడా ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి, అనేకమైనవి. వెరీ రీసెంట్లీ వీ హ్యావ్ సీన్ దట్ యాపిల్ ఇండస్ట్రీ స్టంప్లీ సెడ్ దట్ ఐ వోంట్ లీవ్ ఇండియా. అట్లా కాకుండా అనేకమైన కార్ ఇండస్ట్రీస్ ఆర్ కమింగ్ అండ్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఆర్ కమింగ్. ఇవన్నీ వస్తుంటే ఇండియాలో ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. వెయిట్ ఫర్ ఇండియన్ వాట్ వి కాల్ ప్లానింగ్స్. ఇక్కడ పెరుగుతుంది, అక్కడ ఉండేది ఇక్కడ ఉండొచ్చు. మీరు అంటే మెయిన్ ఏంటంటే ఇండియా కూడా ఆలోచించుకునే టైం వచ్చింది. వీళ్ళని పంపకుండా, అంటే మెరిటోరియస్ బయటకు వెళ్తారు సంధ్య, వాళ్ళని ఆపుకునేది ఇండియా ఈజ్ ఆల్సో టేకింగ్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇట్. అయితే మెయిన్ అసలు ట్రంప్ విజన్, ట్రంప్ చేసినటువంటి ఇలాంటి డెసిషన్స్ పైన మీరు ఏమంటారు సార్? అసలు ట్రంప్ ఈజ్ డూయింగ్ ఫర్ హిస్ కంట్రీ. మగా అని చెప్పేసి పెట్టాడు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. తన కంట్రీ కోసం చేస్తున్నాడు. తన కంట్రీ కోసం చాలా మందికి తెలియని విషయం సంధ్య, జస్ట్ షేరింగ్ విత్ యూ. మనం ఇక్కడ ఇండియాలో ఉన్నట్టు అక్కడ ఉండేటువంటి ఇండియన్స్ అట్లా ఉండరు. ద మూమెంట్ దే గో, దే స్టార్టెడ్ టెల్లింగ్ దట్ ఐ హేట్ ఇండియా. దే సే దట్ ఐ వోంట్ కమ్ టు ఇండియా. యూ పుట్ ఏ హ్యాండ్ ఆన్ యువర్ హార్ట్ అండ్ సే హౌ మెనీ చిల్డ్రన్ హూ లెఫ్ట్ కంట్రీ యూఎస్ వెళ్ళిన వాళ్ళు వెనక్కి వస్తారని నమ్మకం చెప్పండి. దే హ్యావ్ ఎవర్షన్ అపాన్ ఇండియా. ఆ కంట్రీలో వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ స్టూడెంట్స్ కింద వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏం చెప్పారంటే ఓటీపీ ప్రోగ్రామ్స్ చేసుకోండి, మీరు ఓటీపీలో ఆల్రెడీ యూనివర్సిటీలో చేసుకోండి, యూనివర్సిటీ దాటి వెళ్ళకండి, హైవే ప్రోగ్రామ్. ఓటీపీ వస్తుందో రాదో నాకు తెలియదని బయట ఆడ్ వర్క్స్ చేస్తూ ఉంటారు. ఇట్ ఈజ్ ఎగ్నెస్ట్ టు ద లా. అదొకటే కంట్రీ కాదు, $7 పర్ అవర్స్ అండ్ $7 $8 వెళ్ళి పని చేస్తారు. ఆ పని చేసేది ఎవరు? ఆ కంట్రీలో ఉండేటువంటి అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళ కోసం ప్రొవైడ్ చేసినటువంటివి. వీళ్ళు వాళ్ళ కాంపిటేటర్ కింద కూర్చుంటారు. వీళ్ళు ఒక మోటల్కి వెళ్ళి కాంపిటేటర్గా కూర్చుంటారు, గ్యాస్ ఒక పెట్రోల్ బంక్లోకి వెళ్ళి నుంచి ఉంటారు, అండ్ బేకరీలోకి వెళ్ళి పని చేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళ కాంపిటీషన్ వచ్చేసరికి ట్రంప్ కేమ్ ఫర్ దట్ కాల్. ట్రంప్ వచ్చినది నివాదమే అది. నేను ఇక్కడ ఉండేటువంటి అమెరికా వాళ్ళని పెంచుతాను అన్నాడు. పెంచడం అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెథడ్. అక్కడ ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పెరగాలని కోరుకుంటారు, ఏ కంట్రీలో కోరుకుంటారు, అట్లాగే తనకు కోరుకుంటున్నారు. మనం డిపెండబిలిటీ అనేది తగ్గించుకోగలిగితే, వేరెవర్ ద కాల్, నీకు ఇన్నాళ్ళు సంపాదించావు, ఓకే గుడ్, కమ్ బ్యాక్ టు ఇండియా, రిటర్న్ బ్యాక్ టు ఇండియా. ఇక్కడ ఇండస్ట్రీలు ఎక్కడ పెట్టుబడులు పెట్టండి, ఇక్కడికి వచ్చి మీరు చేసే వ్యాపారాలు చేయండి, ఇక్కడ సామ్రాజ్యాలు ఎస్టాబ్లిష్ చేయండి, మన కంట్రీ డెవలప్ అవుద్ది. అమెరికాలో ఉండేటువంటి ట్రంప్ని అనుకుంటాం, లేకపోతే అమెరికాలో వాళ్ళు ఇంత కక్ష అని అనుకుంటాం, తప్పు. నాకు సంధ్య, నా దృష్టిలో అయితే సంధ్య ఇట్ ఈస్ రాంగ్. కమ్ బ్యాక్ టు ద కంట్రీ. కొన్నాళ్ళు పని ఉంటాను, 10 years ఉంటాను, 15 years, అండ్ కమ్ బ్యాక్ టు ఇండియా. కమ్ బ్యాక్ టు యువర్ మదర్ ల్యాండ్. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? సో ఇప్పుడు అలా లేరులేండి, యాక్చువల్గా అక్కడ సెటిల్ అయిపోయి జనరేషన్స్ వైజ్గా సెటిల్ అయిపోయిన వాళ్ళే ఉన్నారు అక్కడ. మనం యునో వాళ్ళలో అక్కడ సెటిల్ అయిపోయి అక్కడికి వెళ్ళి ఎట్లా వెళ్ళాలి అనేది ఒకటి, తర్వాత ఎట్లా సెటిల్ అవ్వాలనేది ఒకటి, అట్లాగా ఉండి యాటిట్యూడ్లో ఉండి వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఐఎమ్ నాట్, వాళ్ళ వరకు ట్రంప్ ఈజ్ నాట్ ఈజీ పర్సన్ యాజ్ ఆఫ్ ప్రీవియస్ ప్రెసిడెంట్స్. ట్రంప్ ఈజ్ వెరీ సీరియస్ అపాన్ దెమ్.
కాంపిటేటర్స్ మనం ఇండియాలోకి అనుకుందాం, పోనీ ఇండియా లెటర్స్ కమ్ టు ఇండియా, కొంచెం సంధ్య ఇక్కడ అనుకుందాం. ఒక నేపాల్ వాళ్ళు కొంతమంది వచ్చి పెద్ద ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేశారు, లేకపోతే ఇంకో పక్కన సింగపూర్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, థాయిలాండ్ వాళ్ళు వచ్చి ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేశారు. మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తామా? ఆంధ్ర తెలంగాణనే ఎంకరేజ్ చేయలేదు కదా. ఎందుకు చేయట్లేదు? దే ఆర్ ఫారినర్స్ టు అస్. వీ వాంట్ ఎంకరేజ్ టు దెమ్ టు దట్ ఎక్స్టెంట్. ఆల్రెడీ మాకు ఓవర్ పాపులేట్ అయిపోయింది, మీరు మళ్ళీ ఎందుకు? యూ బిలీవ్ యూఆర్ నాట్. I have verified with the Goa tourism. They are telling that we are in losses. Why? Because Thailand free visa ఇచ్చేసారు, ఇక్కడ ఉండట్లేదు, అందరూ థాయిలాండ్ వెళ్ళిపోతున్నారు ఇదే అమౌంట్ తోటి. They are against to that. They are asking the government to take కొన్ని పాలసీస్ తీసుకోండి, పంపకండి ఆ థాయిలాండ్ పంపకమని, టూరిజం ఆగిపోతుంది ఇక్కడ అని అడుగుతున్నారు. ఇదే సిచ్యువేషన్ అమెరికాలో కూడా ఉంటుంది. అక్కడ ఉండే వాళ్ళకి జాబులు లాస్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ ఉండే వాళ్ళు మేధావులందరూ కూడా వాళ్ళకి పేమెంట్, వాళ్ళు హైయెస్ట్ పేమెంట్ ఇస్తారు వాళ్ళకి. ఆ హైయెస్ట్ పేమెంట్ కాంపిటేటర్గా వీడు ఇక్కడి నుంచి మిగతా కంట్రీస్ వెళ్ళే వాళ్ళు తక్కువ చేస్తూ ఉంటారు. దానిని రివల్యూషన్కి వచ్చిన తర్వాత ట్రంప్ అనేవాడు పుట్టాడు. ఆటోమేటిక్గా ట్రంప్ పాలసీ విల్ బి ద మేక్ దేర్ కంట్రీ యాజ్ ద గ్రేట్ కంట్రీ. అందుకే చెప్పేశాడు తను, చాలా స్పెసిఫిక్గా చెప్పాడు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. వీళ్ళందరూ ఇండియాలోనో లేకపోతే ఇంకో కంట్రీస్లోనో రెవెన్యూ తెచ్చుకుంటున్నారు, కాదు ఇక్కడే పెట్టండి, మీరు ఇక్కడే తెచ్చుకోండి, ఏదైనా ఇక్కడే కంపెనీ పెట్టండి, ఇక్కడే ఎస్టాబ్లిష్ చేయండి అని అడుగుతున్నాడు. ఫర్ దట్ హీఈస్ ఏ ప్యాట్రియాట్ ఫర్ దట్ కంట్రీ. దే ఈజ్ నో రాంగ్ ఇన్ ఇట్. మన ఆలోచన వ్యవస్థ కొంచెం మారాలి ఫస్ట్. మెయిన్ మనం కల్చర్కి అవలంబించుకోవాలి ఫస్ట్. అక్కడ ఉంటే బీ లైక్ ఎన్ అమెరికన్ ఎలోన్, అట్లా ఉంటే దేర్ ఈజ్ నో ప్రాబ్లం ఫర్ దోస్ పీపుల్. ఇప్పుడు స్టూడెంట్స్ ఓన్లీ స్టూడెంట్స్ అనుకుంటున్నాం, ఓటీపీ ప్రోగ్రాంలో చేయండి, వెయిట్ చేయండి, అక్కడే జాబ్ చేయండి, హాస్టల్లోనే ఉండండి, బయటికి ఉండకండి. హాస్టల్లో కాకుండా బయటకు ఉండి మేము బయట ఉంటామంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తామంటే నో. బీ ఇన్ హాస్టల్, డూ ద జాబ్స్ విచ్ ఆర్ ప్రొవైడెడ్ బై దెమ్, డోంట్ ఫీల్ ఇన్సెక్యూర్. యూనివర్సిటీస్ ఆర్ గ్రేట్ దేర్. అది ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత బయట ఇమీడియట్గా జాబ్ జాయిన్ అయిపోవాలి, డబ్బులు సంపాదించేసేయాలి. మన స్టూడెంట్స్ ఎవరైనా సరే, నేను రిపీటెడ్గా ఈ క్వశ్చన్ అడుగుతాను సంధ్య, మన బీటెక్ చదువుతున్న వాళ్ళు ఎంతమంది పార్ట్ టైం చేస్తున్నారు ఇండియాలో చెప్పండి. అక్కడ బీటెక్ పార్ట్ టైం ఎందుకు నీకు? ఇక్కడ ఉన్న ఎంఎస్ స్టూడెంట్స్ ఎంతమంది చేస్తున్నారు చెప్పండి. వాటి వాళ్ళు మాస్టర్ ఎంటెక్ చేసేవాళ్ళు ఎంతమంది చేస్తున్నారు? చేయరు. అక్కడికి వెళ్ళి చేసేయాలి. వీసాకి స్లాట్ తీసుకునేటప్పుడు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి తెలుసా సంధ్య? నువ్వు అమెరికాలో నీకు ఉండనాల్లో నువ్వు డబ్బు ఎట్లాగా తెచ్చుకుంటావు అని అడుగుతారు. నేను ఓటీపీ కాదండి, నేను ఏదో అక్కడ జాబ్ చేస్తానంటే యూ విల్ బి రిజెక్టెడ్, యూ విల్ నాట్ బి సెలెక్టెడ్. అమెరికా ఎన్నాళ్ళు ఉంటావు? చదివేయక వచ్చేస్తానండి చెప్తాడు వాడు. అక్కడ నాకు చదివేయక వచ్చేస్తానండి, ఐఎమ్ నాట్ హ్యావింగ్ ప్లాన్స్ టు స్టే దేర్ అంటాడు. స్టూడెంట్ని అడిగే క్వశ్చన్ ఆన్సర్ క్వైట్ ఎగ్నెస్ట్ అక్కడ. మరి ఇది క్యాల్కులేషన్ కాదా? అందుకని ఇవి కాస్త తగ్గించుకొని ఉండండి, సంపాదించండి. ఎవరు సంపాదించద్దని ఎవరు అంటలా. కాకపోతే ఏంటంటే ఆ కంట్రీకి ఉండే కల్చర్ని మీరు అవలంబించుకోండి. వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఇన్ వీసా అడిగేది నువ్వు కల్చర్ని ఎట్లా అడాప్ట్ చేసుకుంటావు అని అడుగుతారు. అక్కడ ఉండేటువంటి అమెరికన్ సిస్టమ్కి నువ్వు ఎట్లా అడాప్ట్ అవుతావు అని చెప్తారు. దానికి తగ్గట్టు వీడు ఆన్సర్ చెప్పాలి. వెన్ యూ ఆన్సర్ దట్, బీ లైక్ దట్, అట్లాగే ఉండటానికి ట్రై చేయండి. దానికి ఉండట్లేదు కాబట్టి అమెరికా ఈజ్, యూ బిలీవ్ ఆర్ నాట్, ఇచ్చినటువంటి సెన్సస్ ప్రకారం ఈ ఇమిగ్రేషన్స్ వాట్ వి కాల్ ద వీసాస్ లేకుండా ఎంటర్ అయిన వాళ్ళు లాస్ట్ 2024 నవంబర్ దగ్గర వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం ఇట్స్ కమింగ్ నియర్ టు 1 lakh అన్నాడు. అందరినీ ఫ్లైట్ ఎక్కించి పంపించేశారు. మరి అంతే, ఇంకో ఆప్షన్ లేదు తనకి. మనం పంపించాం ఎక్కడి నుంచి? మనం పాకిస్తాన్ పంపించాం లేదా? అంటే ఒక కంట్రీకి ఒక లా, ఒక కంట్రీకి ఒక లా కాదు. మనం వెళ్ళాల్సింది ప్రాపర్ ఎగ్జిట్కి వెళ్ళాలి. వెళ్ళిన వాళ్ళకి ఇబ్బంది ఎవరు పట్ల. నేను అగైన్ అవి చూసి నేను టెన్షన్ పడి చాలామందిని అడిగాను. స్టూడెంట్స్ అందరినీ అడుగుతూ ఉంటాను. నాకు వచ్చినటువంటి కౌన్సిలింగ్స్లో కానీ నాకు వచ్చినటువంటి ఇమిగ్రేషన్ స్టూడెంట్స్ని అడుగుతూ ఉంటాను. వాళ్ళు అంటే అంత ప్రాబ్లం ఏం లేదండి. దోస్ స్టూడెంట్స్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ ఆర్ క్రియేటెడ్ టు గో బ్యాక్. ఓకే ఓకే. అందుకే నాట్ ఫర్ ద స్టూడెంట్స్ హంబుల్గా వెళ్ళి చదువుకుందాము లేకపోతే ఉద్యోగం సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళకి ప్రాబ్లం ఎప్పుడు కాదు. ఎగ్జిస్టింగ్ వాళ్ళకి ఎప్పుడు లేదు ప్రాబ్లం. అండ్ మీరు చెప్పారు అంటే యూనివర్సిటీస్కి సంబంధించి, అంటే ఇక్కడ బ్లాక్ చేశారు కాబట్టి వేరే యూనివర్సిటీకి వెళ్ళాలి, మెంటర్ సపోర్ట్ కూడా చాలా ఉంటుంది అని. అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఈ అన్సర్టెనిటీ పీరియడ్ కావచ్చు లేదా ఈ టెన్షన్ వాతావరణం ఎలా కోపప్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? యూనివర్సిటీ విల్ గివ్ వన్ ప్రోగ్రామ్, వన్ స్టడీ సెంటర్ విల్ బి ఎస్టాబ్లిష్డ్. వాళ్ళు యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేస్తారు, ఒక కౌన్సిలింగ్ సెంటర్ని పెడతారు.
ఆ కౌన్సిలింగ్ సెంటర్లోనే ఏ యూనివర్సిటీస్కి వెళ్ళొచ్చు అన్నటువంటి వాకిన్ వాళ్ళు ఇస్తారు. దే విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్. స్టూడెంట్ని బట్టి వాళ్ళు రిఫర్ చేయడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా, బికాస్ దే ఆర్ దేర్ స్టూడెంట్స్. వాళ్ళు ఏమి బయటికి వెళ్ళిపోండి అని అంటే పరిస్థితి ఉండదు. దే హ్యావ్ దేర్ అటాచ్మెంట్స్. ఎక్కడైనా సరే ఒక స్కూల్ క్లోజ్ అయింది అనుకోండి, ఇంకో స్కూల్కి ఆ స్ట్రెంత్ని పంపిస్తారు. కాలేజ్ క్లోజ్ అయినా ఇంకో కాలేజ్ పంపిస్తారు. అక్కడ కూడా ఇట్ విల్ టేక్ ఇట్స్ టైమ్. ఇట్స్ ఎ బిగ్ స్టెప్, నో డౌట్ ఇట్స్ ఎ బిగ్ స్టెప్, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ఒక అది అంతమైతే కాదు. దేర్ విల్ బి ఏ సొల్యూషన్. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఇండియాలో ఉండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్టీయూని ఈ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ మీరు ఏం చెప్తారు? ఈ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో మనకి ఆప్షన్స్ ఇస్తాడు. యూకే వెళ్తారా, యుఎస్ వెళ్తారా, యూరోపియన్ కంట్రీస్ ఇంకోటి ఏమైనా సెలెక్ట్ చేసుకుంటారా, కెనడా వెళ్తారా అని. యుఎస్లో పరిస్థితి బాగోలేదు కాబట్టి బెటర్, వాళ్ళు ఆటోమేటిక్గా 1 or 2 days ఈ వీక్లోనే వాళ్ళు ఈవెన్ యూనివర్సిటీస్ కూడా డిసైడ్ చేసి చెప్తాయి. హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళే వాళ్ళు మాత్రమే ఇంకో యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి వెళ్ళమని చెప్పి బెటర్ ఇమీడియట్లీ షిఫ్ట్ ఆఫ్. మీ పిల్లవాడిని ఇమీడియట్గా షిఫ్ట్ చేసేసేయండి ఆ కంట్రీకి, ప్రోగ్రాంలో వాళ్ళని అటు షిఫ్ట్ చేయండి. అండ్ ఆల్సో డోంట్, మీరు ఎక్కువ వరీ అవ్వకండి, మీరు ఎటువంటి నష్టం లేదు. గవర్నమెంట్ ఈజ్ దేర్. అమెరికాతోటి ఇండియాకు ఉండేటువంటి రిలేషన్ అన్నది ట్రంప్ అనేకమైన వేదికల మీద చెప్తున్నాడు. ఇండియన్ స్టూడెంట్స్ మీద ఆల్రెడీ ఒక సాఫ్ట్ కార్నర్లో ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టాడు. అండ్ ఇంకా ఫర్దర్గా ప్రాబ్లమ్ రిజాల్వింగ్ జరుగుతుంది. టెన్షన్ పడకండి, ప్రెషర్ ఫీల్ అవ్వకండి. ఎవ్రీథింగ్ విల్ బీ సెట్ డౌన్ అండ్ యువర్ చిల్డ్రన్ విల్ గెయిన్ గుడ్ అకాడమికల్ ఇయర్ దేర్ ఇన్ యుఎస్. దెర్ ఈస్ నో డౌట్ ఆఫ్ ఇట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి పృథ్వీరాజ్ గారు. ఈరోజు నెలకొన్నటువంటి అన్సర్టెనిటీకి సంబంధించి మీరు చాలా క్లారిటీ ఇచ్చారు. స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్కి కూడా ఇది చాలా మోరల్ బూస్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి 10 TV.